ప్రేమపూర్ణుడా, దయగలిగిన మా స్వామి, ఈ రాత్రి వేళ ఈ చక్కని వాతావరణంలో చల్లని పూట ప్రభువా నీ నరావతారాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ పర్వదినాన్ని జరుపుకోవడానికి సంఘానికి మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై కృతజ్ఞతలు. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ గొప్పతనం, మీ ప్రేమ, మీ ఔన్నత్యం, మీ ఖ్యాతి, మీ స్థితి, మీ ఉనికి మేమందరం తెలుసుకొని ఆశ్చర్యపడేటువంటి ఆరాధన, మిమ్మల్ని అబ్బురపరిచే ఆరాధన, మీరు అంగీకరించే ఆరాధన మా బ్రతుకుల ద్వారా జరుగుటకు సహాయం చేయండి. ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి కృతజ్ఞతలు. ఇక్కడ ఎన్ని సంఘాలైతే ఉన్నాయో, ఎంతమంది దైవ సేవకులైతే ఉన్నారో, ప్రతి సంఘాన్ని మీరు దీవించండి, ప్రతి పరిచర్యను మీరు దీవించండి. యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా ఈ సమయ సందర్భాలను బట్టి మనందరి కన్న తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు ద్వారా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంత మంచి అకేషన్కి నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి, సంఘ బిడ్డలకు, వేదికను అలంకరించిన దైవ సేవకులకు, ఆఫ్ ద డయాస్ క్రింద ఎవరైనా ఇంకా సేవకులు ఉన్నట్లయితే వారికి, చక్కని సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన సోదరులకు, ఆర్కెస్ట్రా తమ్ముళ్లకు, ఈ శబ్దయంత్రం ద్వారా ఒకవేళ ఎవరైనా వాక్యం వింటుంటే గ్రామ పెద్దలకు, గ్రామ నాయకులకు, లోకరక్షకుడు ప్రభు అయిన క్రీస్తు పేరట నా మనసారా అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. గట్టి చెప్పండి. ముందు బోధిని కూర్చున్నారంట, నాకు తెలిసింది. మరి మీరు ఎంత యాక్టివ్గా ఉండాలి. మీ అయ్యగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. చాలామంది కార్యక్రమం అయిపోయిన తర్వాత భోజనాలు ఎడతారు, కానీ అమ్మో నా పిల్లలు శుభ్రంగా తిని పడుకోవాలి కదా, వాక్యం చెప్పేటానికి అలాగే ఉండరు. మీకు వాక్యం అంటే చాలా ఇంట్రెస్ట్ అని నాకు తెలిసింది. సరే ప్రియులారా, సమయం చాలా విలువైంది కనుక నసపెట్టకుండగా, మీరు కూడా నిద్రలో గురకబెట్టి బుస కొట్టకుండగా 3 ముక్కలు చెప్పి నేను ముగించేస్తాను. ఇలాంటి అకేషన్లో సాధారణంగా వాక్యం వినరు. ఏ స్కిట్లో, ఏ డ్యాన్స్లో, ఏ నాటికలో, ఏ నాటకాలో అయితే మనకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం కాబట్టి అవి ఒకవేళ ఉంటే ఉండొచ్చు మన ఆనందం కోసం. కానీ వాక్యం కంటే ఈ లోకం లేదు గొప్పదే కాదు. ఎందుకంటే ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చింది. కాబట్టి 3 విషయాలు గమనించాలి. అందరూ నా వైపు చూడండి. నాన్న వెనకాల సౌండ్ ఎక్కువైపోయిందే. భోజనాలు జరుగుతున్నాయా? ఓకే, సరే, మీరు వింటారు కదా. 3 విషయాలు. మనదే దేశం. అందరు చెప్పండి. నాకేం చెవుడు కాదు కదా. మీరు నిజమే మాట్లాడుతున్నారా? మనది ఏ దేశం అండి? హిందూ దేశం కాదా? అదేంటా అలాగున్నారు? నవ్వుతున్నారేటండి, నాకు అర్థం కాదు. ఒకటి క్లియర్ అయిపోవాలి, ఒక్క మాటతో క్లియర్ అయిపోవాలి. మనదే దేశం. ఏ మాస్టర్ అయినా మీరు చదువుకున్నప్పుడు హిందూ దేశం పటం తీసిరా అని ఎప్పుడైనా మీకు చెప్పారా? చెప్పలే. ఎందుకు చెప్పలేదు? చెప్పండి అమ్మా. ఇంతకు మీరు భారతీయులా, హిందువులా? కరెక్టేనా? ఇది క్లారిటీ ఉంది ఎంతవరకే? ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి ఈరోజు. ఎందుకంటే భారతదేశం అనేది ఒక మతానికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది, ఒక వర్గానికి సంబంధించింది కాదు. భారతదేశము, ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? చాలామంది మూర్ఖులకి ఈ ప్రాథమిక విషయాలు తెలియకుండా ప్రతి ఒక్కడు వచ్చేసి ఈ మధ్యకాలంలో ఒకడు అంటాడు, వాడికేమో గోసి ఉండదు, సరిగ్గా పిలక ఉండదు, ఒంటి మీద బట్ట ఉండదు, బొకడా బైబిల్ అంటాడు. అర్థమవుతుంది మీకు?
యేసు ప్రభువుని తోలనాడేవాడు మరొకడు, ఆయన అవతారాన్ని తోలనాడేవాడు మరొకడు. ఆడికే దిక్కు లేదు, తొట్లో పడుకున్నాడు. ఆడికే గుడ్డ మొక్క లేదు, పొత్తు గుడ్డలు చుట్టేశారు. వాడికి ఉండటానికి స్థలం లేదు. మీకేమి ఇస్తాడు రా పరలోకం? మరొకడు వచ్చి మాట్లాడతాడు, ఇదిగో రోమా సైనికుడు ప్యాంతర్కి మరియమ్మ గారు అక్రమ సంబంధం వల్ల పుట్టినవాడే ఈ యేసు అనేవాడు అంటాడు. నీకు ఎవడు చెప్పారా? నువ్వేమన్నా ఆ రోజు చూసావా, దగ్గర ఉండేవైనా అంటే లేదు లేదంటాడు. మరి నీకు ప్రమాణం ఏంటంటే తాల్ముడి గ్రంథాల్లో రాసుకున్నారు. మరి మాకు ఆ గ్రంథం ప్రమాణం కాదు, మాకు ఈ బైబిల్ ప్రమాణం. ఇందులో ఉంటే చెప్పు, మాట్లాడుకుందాంరా. రాడు. అర్థమవుతుంది మీకు? మరొకడు అంటాడు కన్యక కనడం ఏంటి? ఈ మధ్య మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు లేని మతోన్మాదం, ఎప్పుడు లేని వ్యతిరేకతలు, ఎప్పుడు లేని మత సామరస్యత లేని పరిస్థితులు, హింసలు, దారుణాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఎవడు పడితే వాడు ఓనమహాలు తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మాధ్యమాలు వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్ ఎదురు పెట్టేసుకుంటున్నారు. ఈ మధ్య పల్ల పార్వతి అని కొత్తగా ఒక ఆవిడ వచ్చింది మార్కెట్లోకి. అమ్మగారి పేరేటి? పల్ల పార్వతట. పొద్దున్న లేస్తే ఇదేగోలా ఏగోలా. యేసుబాబు ఊసు లేకపోతే ఆవిడికి బువ్వలేదు. ప్రతి ఒక్కళ్ళు ఆయన గురించి నీచంగా మాట్లాడటం, ఎదురు పెట్టుకోవడం, 4 ముక్కలు మాట్లాడేయడం, ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, ఇన్స్టాగ్రాముల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేసేయడం. ఇదంతా మన భారతదేశంలో జరుగుతుంది. భారతదేశం హిందూ దేశం కాదండి, హిందువులు అసలుగే కాదండి. సెక్యులర్ అనే పదానికి మీరు యూట్యూబ్లో కానివ్వండి లేదా గూగుల్లో కానివ్వండి సెర్చ్ చేయండి. సెక్యులర్ అంటే అర్థం ఏంటో తెలుసా? మత సంబంధము లేనిది, మతాలకు అతీతమైనది, ఒక మతానికి సంబంధించింది కాదు. కానీ ఈరోజు హింస ఎక్కడ జరుగుతుందంటే గుళ్ళు ఉండడానికి లేదు, క్రైస్తవులు ఉండడానికి లేదు, అసలు సువార్త ప్రకటించడానికి లేదు. ఎవడరా చెప్పాడు నీకు? ఆల్రెడీ చట్టం ఉంది. భారత రాజ్యాంగంలో మనకి ఇవ్వబడిన చట్టం ఉంది. చట్టం పట్ల సరైన అవగాహన లేని ప్రతి మూర్ఖుడు రోడ్డెక్కిపోతున్నాడు. సువార్తకు పర్మిషన్ ఎవ్వడు ఇవ్వాల్సిన పని లేదు. అర్థమవుతుంది మీకు? సువార్తకు సపరేట్గా ఎవరివ్వక్కర్లేదు, ఆల్రెడీ రాజ్యాంగం ఇచ్చేసింది. మీ మతం గురించి చక్కగా నీవు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఆయన ప్రేమతత్వం, ఆయన రక్షణ తత్వం, ఆయన మూర్తిమత్వం, ఆయన దైవతత్వం గురించి చెప్పు. హింస లేకుండా చెప్పు, ఇబ్బంది పెట్టకుండా చెప్పు. దానికి పర్మిషన్ ఏమీ అవసరం లేదు. చాలా దారుణంగా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, భారతదేశం ఒక మతం ఓడు పేటెంట్ తీసుకున్న దేశం కాదు. భారతదేశాన్ని ఒక మతమోడు కొనేసి ఇది నాకు మాత్రమే దేశం, ఇతర మతాలు ఎవ్వడం ఉండడానికి లేదే నువ్వు పేటెంట్ తీసుకుంటే అప్పుడు క్రైస్తవులను తోలే అక్కర్లేదు. మాట్లాడే అధికారం వాళ్ళకు ఉండదు కదా ఆటోమేటిక్గా. కానీ చిత్రం ఏంటి, బాధాకరమైన విషయం ఏంటంటే ప్రవీణ్ అన్నని చంపేశారు, రేపొద్దు నన్ను చంపినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఏమండి మొత్తానికైతేనేమి చేతులు దుడికేసుకుంటారు, పిలాతులా కడిగేసుకుంటారు. ఈ పాపం నాకు అంటకూడదు, మాకు తెలీదు, తాగి చచ్చాడు, దొల్లి చచ్చాడు, ఏమేమో వస్తాయి. చచ్చాక ఎన్ని వస్తే ఏం లాభం? యథార్థవాది లోక విరోధి. ఒక మహాత్మా గాంధీనే లేకుండా చేశారు, ఒక ఇందరమ్మనే లేకుండా చేశారు, ఒక యేసు ప్రభువునే లేకుండా చేశారు. నిజాలు మాట్లాడితే బ్రతకనివ్వరు. భారత రాజ్యాంగం కలిగిన ఓ భరతమాత ఒడిలో బ్రతుకుతున్న భారతీయులారా, నాయకుల్ని, పాలకుల్ని, రక్షక భటుల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమనో తెలుసా? క్రైస్తవుడు భారతదేశంలో బ్రతికే హక్కు లేదా? ఒకవేళ బ్రతికే హక్కు ఉంటే, ఇది సెక్యులర్ కంట్రీ అయితే ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారు? రాధా మనోహర్ దాస్ మీద కంప్లైంట్లు ఇవ్వలేదా? ఒక లలిత్ కుమార్ మీద కంప్లైంట్లు ఇవ్వలేదా? ఒక హమారా ప్రసాద్ మీద కంప్లైంట్లు ఇవ్వలేదా? ఒక కరుణాకర్ సుగ్గున మీద కంప్లైంట్లు ఇవ్వలేదా? ఇచ్చినా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎవిడెన్స్తో సహా.
ఆడియోలు, వీడియోలు, ఎన్ని ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేసినా ఈరోజు ఈ రక్షణ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లున్నారు. ప్రభుత్వ పాలకులు పట్టించుకోవట్లేదంటే కారణం ఏంటో తెలుసా? యేసు చెప్పింది నెరవేరాలి. యేసు బ్రతుకుండగా ఏం చెప్పాడు తెలుసా? లోకము నన్ను ప్రేమించిన ఎడల మిమ్మును కూడా ప్రేమిస్తుంది. లోకము నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని కూడా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ దేశం మన అందరి దేశమైనా, అన్ని మతాల దేశమైనా, అన్ని కులాల దేశమైనా, యేసుని నమ్ముకుంటే కలిగే ప్రతిఫలం ఏంటి యేసు ప్రభువే చెప్పేశాడు. ఏం చెప్పాడు? నన్ను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమిస్తుంది లోకం, నన్ను ద్వేషిస్తే ఇప్పుడు నా ప్రశ్న, యేసుని లోకం ప్రేమించిందా ద్వేషించిందా? చెప్పండమ్మా. ఎందుకు చంపేశారు? ఎంతగా చంపేశారు? ఎంత ద్వేషం, ఎంత పగ, ఎంత కక్ష ఉండకపోతే ఆయన చంపేశారు. మరి యేసునే ప్రేమించిన ఈ లోకం మనల్ని ప్రేమిస్తుందా, మనల్ని బ్రతకనిస్తుందా? ఇప్పుడు మనం బ్రతకదామా, చచ్చిపోదామా? ఏం మాట్లాడతలేదు మీరు. నేనైతే బతకడానికి రాలే, లేకపోతే ఏదో ఇల్లు పావల బేడ ఇస్తే పోగేసుకొని బతికేద్దామని అంతకంటే ఆశ లేదు. నాకైతే లేదు సుమి, దైవ సాక్షిగా చెప్తున్నాను. మీరు అది ఎత్తారు, నేను బతికేద్దాం, నా మీద తీసుకుపోదామని ఆలోచన నాకు అసలు ఎప్పటికీ లేదు. సో మొట్టమొదటిగా ఒకటి మనకు అర్థమైంది, అదేంటంటే భారతదేశం ఒక మతాన్ని సొత్తు కాదు. ఇది అందరి దేశం. ఇక్కడ వాళ్ళు పుట్టినట్టు మనమే పుట్టాం, వాళ్ళు బ్రతుకుతున్నట్లు మనము బ్రతుకుతున్నాం. అన్ని మతాల వాళ్ళకు ఉన్నట్టు మనకు కూడా హక్కులు ఉన్నాయి. ఇది ఫస్ట్ థింగ్, ఇది మీరు గుర్తించండి. ఎవడైనా ఇది హిందూ దేశం అంటే తొక్క తీసేయండి. ఈ పిఠాపురం ఈ మధ్య ఈ ఏరియాల్లో ఎక్కువైపోయినాయి, అర్థమవుతుంది మీకు? కాబట్టి భారతదేశం ఒక మతానికి సంబంధించింది కాదు. రెండో పాయింట్ నోట్ ఇచ్చేయండి. ఇప్పుడు యేసు ప్రభు గురించి ఇంతగా ఎందుకు రెచ్చిపోతున్నారు? ఇది రెండో పాయింట్. మూడో చెప్పి ముగించేస్తాను. యేసు ప్రభు కోసం ఎందుకు అంతగా రెచ్చిపోతున్నారంటే, ఒకసారి అందరు బైబిల్ ఓపెన్ చేయండి. అందరు బైబిల్ ఓపెన్ చేయండి అమ్మా నా కోసం. లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనం. పోగమ్మ ఒకసారి ఆగరా తల్లి. ఎవరంట? అంటే యేసు ప్రభు ఎలాగ వచ్చాడు ఈ లోకానికి? శిశువుగా వచ్చాడు. వింటున్నారమ్మా? నా మాటలు అర్థం చేసుకోండి దయచేసి. నేను సాగబెగడం నాకు ఇష్టం ఉండదు. పుట్టా, తెచ్చా, తీసుకెళ్ళిపోయా, అంతే. యేసు ప్రభు ఈ లోకానికి మనుషుల్లో ఒక మనిషిగా, శిశువుగా వచ్చాడు. ఒకటి. రెండోది, ఆయన పొత్తిగుడ్డలతో అంటే అర్థం ఏంటి? మీకు చుట్టారా ఎప్పుడైనా? మీ పిల్లలకు చుట్టరా పొత్తిగుడ్డలు? అసలు పొత్తిగుడ్డ అంటే ఏంటండి నాకు చెప్పండి. ఏటమ్మా? పొట్టిగుడ్డలు కాదమ్మాయి, పొత్తిగుడ్డలు. చిన్న చిన్న క్లాతులు అంటే పొట్టిగుడ్డలు అనుకుంటున్నావా ఏంటి? పొత్తిగుడ్డలు అంటే ఏంటి చెప్పండి. పొత్తిగుడ్డలు అంటే ఏమి లేదండి, తల్లి ప్రసవించిన తర్వాత ఆ బిడ్డ మీద ఉన్న మాయ, ఆ రక్తపు మరకలను తుడవడానికి వాడే మెత్తని క్లాత్. వింటున్నారా? ఇప్పుడు గొర్రెల కాపరులు, గొల్లలు లేదా వీళ్ళందరూ వెళ్ళి చూసేంత వరకు కూడా ఏ గుడ్డలతోనే చుట్టబడి ఉన్నాడు ఆయన. అంటే గుడ్డ మార్చడానికి కూడా దిక్కులేని దశ ఎవరిది? మరియమ్మ గారి కుటుంబానిది, యేసు ప్రభు జన్మది. అంత దిక్కుమాలినోడు శిశువుగా పుట్టాడు. ఆ శిశువు స్థితి ఏంటంటే గుడ్డ మొక్క మార్చలేని, ఆ రక్తపు గుడ్డనే చుట్టిన దిక్కుమాలిన దశలో కనపడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభు లోకానికి ఎలా కనపడుతున్నాడు? మనలాంటి మనిషే. ఆ మనుషులు కూడా మనకంటే మరీ దిక్కుమాలినోడు, మరీ గతిలేనోడు, గుడ్డ కూడా గతిలేనోడు. కొంచెం ముందుకు వెళదాం. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, 12వ వచనం. తొట్టి అనగానే మీరేదో ఊహించేసుకున్నారు సుమ. మన పిల్లలకైతే మనం తయారు ఏ ఉయ్యాల తొట్టి అనుకున్నారు సుమి. ఇది ఉయ్యాల తొట్టి కాదు. మరి ఏం తొట్టిది? పశువుల
తొట్టి, అది గడ్డేసేది కావచ్చు, లేకపోతే కుడితే పోసేది కావచ్చు. ఈ సందర్భాన్ని కూడా తీసుకొని చాలా సులకనగా ఆడికే ఉండటానికి గతి లేదు. అది కూడా మళ్ళీ ఎట్లా, సత్రములో స్థలము, ఆయనకే స్థలం లేదు, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడా. యోహాను సువార్త 14 మొదట్లో శిష్యులతో చెప్తాడు, మీరు భంగపడకండి, కంగారు పడకండి, కలవరపడకండి, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నా. నీకే లేదు కదయ్యా, నువ్వు మాకేం సిద్ధపరుస్తావు? ఒక అన్యుడు అడిగే ప్రశ్న నా నోట మాట్లాడుతున్నాను నేను. మీ యేసుప్రభు అన్నాడు కదా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నేలలో నక్కలకు బొరియలు ఉన్నాయి, నాకు తల వాల్చుటకైనను నాకే లేదని ఆయన చెప్తుంటే ఆయన మీకేం ఎత్తాడు రా మయ్యా? ఎలా నమ్మాలి ఆయన్ని? చిన్ననాడు లేడు, అలాగని పెరిగిన తర్వాత కూడా ఆయనే లేదని ఆయనే చెప్తున్నాడు. మీకేం సిద్ధపరుస్తాడు ఆ దిక్కుమాలోడు, ఆ గతి లేనోడు, ఆ భేదోడు? కొంచెం ముందుకు వెళదాం మనం ప్రియులారా. ఇలా సందర్భాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతే, జుట్టు పీగితే పీకించుకున్నాడు, గడ్డం పీగితే పీకించుకున్నాడు, జుట్టు పట్టుకుని వంచితే వంగిపోయాడు, వీపును పిడిగుద్దులు గుద్దితే గుద్దించుకున్నాడు కదా. మొత్తానికి కుక్కని ఇడ్చినట్టు ఇడ్చి వాళ్ళ భాష నేను వాడుతున్నానండి. ఏయ్, ఆ 2 చెక్క ముక్కలే, ఆ 3 మేకులే, రకరకాలుగా ఎంత ఎంత దారుణంగా, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు చూడండి. మొత్తానికి తీసుకెళ్ళి మనుషులు చంపితే చంపబడిన ఒక హంతకుడు అలాంటోడు దేవుడా అని మేము నమ్మాలా? ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా యేసుప్రభు వచ్చేంత వరకు ఈ జాతి ఉంటుంది, ఈ సంతతి ఉంటుంది. ఏదది ముందు ఆడు దేవుడైతే అన్ని రక్షించుకొని ఆ తర్వాత మమ్మల్ని, అంటే ఈ మాటలన్నీ ఇప్పుడు నేను ఇంతవరకు మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా ఎలాగున్నా యేసుప్రభుని గొప్పగా మాట్లాడుతున్నారా, గౌరవించి మాట్లాడుతున్నారా, ఉన్నత పదజాలంతో మాట్లాడుతున్నారా, నీచంగా మాట్లాడుతున్నారా? చెప్పాలి మీరు. చాలా చిన్న మాటలు కదవి, చాలా చిన్న మాటలు కాదా? చిన్న మాటలు, పెద్ద మాటలు, అసలు వినలేని మాటలు. ఆ మధ్యకాలంలో ఒక బుడతడిది ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది. అంత పెద్ద మూత్ మాట మాట్లాడొచ్చా డాడీ? ఏంటది? ఏమైంది అడిగి? పెద్దయ్యాక మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అంద డాడీ. ఎవర్రా పిల్ల అంటే నిత్య. బాగా వైరల్ అయిపోయింది కదా. చిన్న పిల్లోడికి అర్థం అవుతుంది బూతు అంటే అలాగ ఆడకూడదు కదా డాడీని. ఎద్దులాగా ఉన్నాడు ఒక్కొక్కడు. యేసు ప్రభు గురించి నీచాతి నీచంగా ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏంటో తెలుసా? ఇన్ని మాటలు యేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఆయన శరీరాన్ని ధరించుకొని మనలాగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, మనలాగే వాళ్ళకు కనబడుతున్నాడు కాబట్టి, మనలాంటి మనిషి. ఆ రోజు కూడా అలాగన్నారు, వీడు వడ్లవాని కుమారుడు కదా, మరియా యోసేపుల కుమారుడు కదా. అవునా కదా? ఎలాగే కదా చూశారు. రైట్, నేను ఇక డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళి ముగించేస్తాను. ఒకటి, మనం భారతీయులం. రెండోది, ఈ భరతమాత ఒడిలో ఉన్న అనేక మంది మత ఛాందసవాదులు యేసు ప్రభువుని ఎందుకు అంత సులకనగా మాట్లాడుతున్నారంటే, రెండో పాయింట్, ఆయన నరావతారిగా శరీరాన్ని ధరించుకొని మనలాగే పుట్టాడు గనుక. నిజ స్వరూపం ఏంటో ఇప్పుడు చూపిస్తాను నేను. చూద్దాం ఒకసారి మనం. యేసు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రాకముందు, యేసు శరీరాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిన తర్వాత, వింటున్నారమ్మ నా భాష? యేసు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని రాకముందు, యేసు శరీరాన్ని విడిచి శిలువ మరణం తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత అసలు ఆయన నిజస్వరూపం ఏంటో ఈరోజు మనకు తెలియాలి. ఒక మూర్ఖుడు రాశాడు ఏమని? బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలని. ఒక బుద్ధిహీనుడు రాశాడు
ఒక మారు మనసు లేనోడు రాశాడు, ఒక బాప్తిస్మం లేనోడు రాశాడు, బైబిల్ దేవుని పట్ల సరైన అవగాహన లేని ఒక మత ఛాందస్యవాద రాశాడు. ఏమన్నా తెలుసా? బైబిల్ దేవుని నిజ నీకేం తెలుస్తుంది? మీ ఆవిడ నిజ స్వరూపమే నీకు తెలీదు, నీ నిజ స్వరూపమే నీకు తెలీదు, ప్రక్కవాడి నిజ స్వరూపమే మనకు తెలీదు. అవునా కదా? ఇప్పుడు ఆయన నన్ను తిట్టుకుంటున్నాడో మెచ్చుకుంటున్నాడో నాకేం తెలుసు? కేకేశ్వర ఎలా తగులుకున్నాడు ఏంటో అనుకుంటున్నాడేమో, నాకు తెలియదుగా. ఆయన మనసులో ఏముందో, ఆయన నిజ స్వరూపం ఏంటో మనకి తెలియదు. మనిషిలో ఉన్న మర్మమే మనిషికి తెలియదు. దేవుని మనసు, దేవుని స్వభావము, దేవుని లక్షణాలు, దేవుని తత్వం, దైవత్వం మట్టి మనిషితో పోల్చి ఆలోచిస్తే అర్థం కాడండి. యేసు ప్రభు నిజస్వరూపం ఎంతమందికి చూడాలని ఉంది? దేవుని స్తోత్రం చూద్దాం. ఈ రాత్రి ఇంకా పాకలోని చూద్దామా? పాడిందే పాడరా పాచిపల్ల దాసుడు అన్నట్టు 2000 సంవత్సరాలైంది, ఇంకా పాకలోనే చూద్దామా? ఉందేటి పాక? నేను చూడలేదు, క్షమించండి. ఇంకా పాకలోనే చూద్దామా? ఇంకా గడ్డిలోనే తొట్టులోనే చూద్దామా? మారరా మీరు? మారండి, వచ్చే సంవత్సరం వేయకండి. ఎందుకంటే ఇంకా ఆయన పాకలో లేడు. లోకానికి కూడా మనం చీప్గా ఆయన ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి లోకం కూడా ఏం చేస్తుంది? ఆయన్ని చీప్గా మాట్లాడుతుంది. అందుకని మిమ్మును బట్టి అన్ని జనుల మధ్య నా నామం అలా చేయకండి. మీకు నమస్కారం. మళ్ళీ నన్ను కేకైపోయినా పర్లేదు, వందనాలు అందరికీ. అర్థమైందా? ఎందుకంటే ఆనవాయి ప్రకారంగా చేయకండి, అదే నేను చెప్పేది. చేయొద్దు, మంచిది. మీ మీదేమి నాకు కోపం లేదు, వాక్యమే చెప్తున్నాను. వింటే ధన్యులు, వినకపోతే మీ కర్మ. మ్యాటర్కి రండి. యేసు ప్రభు నిజ స్వరూపం మనం చూద్దాం. బైబిల్లో ఎవరైనా ఆయన నిజ స్వరూపాన్ని చూసారేమో? ముందు బైబిల్లోకి వెళదాం. ఏమండి? ఇద్దరు చూశారండి చక్కగా, వింటున్నారు కదా? ఆ ఇద్దరి దగ్గరికి మనం వెళదాం. వెళ్ళే ముందుగా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన దేవుని స్వరూపమును దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. మీ బైబిల్లో ఏముంది? యేసు ప్రభు ఎవరితో సమానుడు? అక్కడుంది, చదవండిరా. యేసు ప్రభు ఎవరితో సమానుడు? ఇంతకు ఆ దేవుడు ఎవరు? ఇప్పుడు నేనున్నానండి, ప్రేమానందం అయ్య గారితో సమానం అంటే ఆయనతో సమానం అంటే ఆయన ఉండాలిగా. ఇప్పుడు దేవునితో సమానం అంటున్నారు. ఏ దేవుణ్ణి? అక్కడ ఏమని ఉందండి? యేసు ప్రభు గురించి ఏమని రాశాడు? క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును. ఆ క్రీస్తు యేసు ఎవరితో సమానం? అది మ్యాటరు. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ మధ్యకాలంలో దాదాపు ఒక 6-7 నెలలుగా ఈ ముగ్గురు గురించి క్రైస్తవుల దెబ్బలాట. మళ్ళీ అర్థమవుతుంది మీకు? త్రిత్వమా, ఏకత్వమా? బైబిల్లో దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు ఒక గుంపుగా తయారయ్యారు. ఈ ముగ్గురు ఉన్నారని మాట్లాడేవాళ్ళు ఒక గుంపుగా తయారైపోయారు. అసలు యేసు ప్రభు దేవుడే కాదు మనిషే అని మాట్లాడే గుంపు ఇంకోటి తయారైపోయింది. పరిశుద్ధాత్ముడు లేడు అని చెప్పి యెహోవా సాక్షులు ఒక గుంపు. నమస్కారం. ఒక్కడే. ఏ దేవుడు ఒక్కడు? అందరికీ తండ్రి అయిన దేవుడు. కొటేషన్ అయిపోయింది. ఏ జుట్టు పీకేసుకున్నంత పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు అది. అందరికీ తండ్రి అయిన దేవుడు, అది తండ్రి అయిన దేవుడు, తాత అయిన దేవుడు. అర్థమవుతుంది మీకు? వరుస చెప్తున్నాను నేను.
తండ్రి అయిన దేవుడు మాత్రం ఒక్కడే. ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కూడా తండ్రే. అది మాట్లాడాలి మీరు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు, ఆ తండ్రి అయిన దేవుడు యెహోవా అయినప్పుడు, ఆ ఒక్కడెవరు? తండ్రి అయిన దేవుడు ఎవరు? యెహోవా దేవుడు అయినప్పుడు యేసుక్రీస్తు కూడా ఆ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి యేసుక్రీస్తు దేవుడు కాదా? ఆయన కుమారుడైన దేవుడు. అర్థమవుతుంది మీకు? శరీరంతో వచ్చిన ఆయన కుమారుడైన దేవుడు, శరీరం లేకుండా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన ఆయన ఆత్మదేవుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. మరి ముగ్గురు దేవుళ్ళ అని అంటే వ్యక్తులుగా ముగ్గురు కనపడుతున్నారు, కానీ దైవత్వంలో ముగ్గురు ఒక్కటే. క్లియర్ అయితే, అర్థమైతే క్లాప్స్ కొట్టి ప్రభుని స్తుతించండి. వ్యక్తులుగా ముగ్గురు, దైవత్వంలో ఒక్కళ్ళే. అంటే తండ్రి పరిశుద్ధుడే, కుమారుడు పరిశుద్ధుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడే. అర్థమవుతుందా? తండ్రి సర్వశక్తిమంతుడే, కుమారుడు ఎన్ని దైవత్వానికి సంబంధించినవి. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, పాపము లేనివాడు. ఎన్ని చెప్పమంటారు? దైవత్వపు తాలూకు లక్షణాలలో ముగ్గురు ఎవరికి ఎవరు ఏమాత్రము తక్కువ కాదు. వ్యక్తులుగా మాత్రం తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే. తండ్రి అప్పటికీ గొప్పవాడే. వ్యక్తులుగా కుమారుడు తండ్రితో సమానుడు కాదు. యేసు ప్రభువు కూడా అదే చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దైవత్వంలో ముగ్గురు ఒక్కటే. ఇప్పుడు నా పాయింట్ నోట్ ఇచ్చేయండి. శరీరాన్ని విడిచిన తర్వాత యేసు ప్రభు తండ్రితో సమానుడే. శరీరాన్ని ధరించుకొని లోకానికి రాకముందు కూడా యేసు ప్రభు పరలోకంలో తండ్రితో సమానుడే. ఇది మిస్ కావద్దు ఈ కంటెంట్. యోహాను సువార్త 14వ అధ్యాయం మీరు చదువుతుంటే ఫిలిప్ వచ్చి అడుగుతున్నాడు యేసు ప్రభు, అయ్యా నేను వెళ్తానంటున్నావు, మీకోసం స్థలాన్ని సిద్ధపరుస్తానంటున్నావు, మీరేం మెంగెట్టుకోకండి అంటున్నావు, నేను మరలా తిరిగి వస్తానంటున్నావు, నాతో కూడా తీసుకెళ్తానంటున్నావు, అన్ని కబుర్లు బాగానే ఉన్నాయి, కానీ మాకు తండ్రిని కనబరుచు, అదే చాలు. ఏమని అడిగాడు ఫిలిప్ యేసు ప్రభుని? మాకు తండ్రిని చూపించయ్యా, మాకదే చాలంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను చూసినవాడు నా తండ్రి ఒకలాగా నేను ఒకలాగా ఉండండి రయ్యా. ఈ శరీరంలో ఉండగా, శరీరంతో ఉండగా నా లక్షణాలు నీకు అర్థమైతే నా తండ్రి కూడా ఎలాగుంటాడో నీకు అర్థమవుతుంది. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాం. ఫిలిప్పి 2:6 ఏం చదువుకున్నాం? సమానంగా ఉన్నాం, ఏకమై ఎందులో? దైవత్వములో. ఎందులో చెప్పండి? దైవత్వంలో. వ్యక్తులుగా మాత్రం వేరు వేరు, దైవతత్వంలో మాత్రం ముగ్గురు ఒకటి. ఎంతవరకు క్లియర్ అయిందా? రైట్. ఇప్పుడు దేవుని నిజ స్వరూపాన్ని, యేసు ప్రభు నిజ స్వరూపాన్ని చూసినా, యెహోవా నిజ స్వరూపాన్ని చూసినా ఒకేలా ఉంటుంది, అంతే కదా? ఎందుకంటే దైవత్వంలో ముగ్గురు ఒకటే. రైట్. ఇప్పుడు విషయానికి వెళుతున్నాను, చాలా జాగ్రత్త నోట్ ఇచ్చేయండి. దేవుణ్ణి మొట్టమొదటిగా యెషయా గారు చూశారండి. ఎవరు చూశారు చెప్పండి? యెషయా గారు చూశారా? చూశాడా లేదా? ఏమో మాకేం తెలిసండి అంటారా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం రండి. మనం యేసు ప్రభు నిజ స్వరూపాన్ని చూస్తున్నాం ఈరోజు. ఇంకా పాకల్లోనే, చెట్లల్లోనే, పుట్లల్లోనే, కొమ్మల్లోనే, గడ్లోనే ఎట్టికండి, బయటికి రండి అందులో నుంచి. తీశారా బైబిల్? 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒక రాజు చచ్చిపోయాడంట. బైబిల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అనగా ఒక రాజు, ఆ రాజుకి 7 భార్యలు. అసలు అనగనగా అనేది దొంగ పదం. అది మీకు అర్థమైందా? అనగనగా అంటేనే అది కల్పించింది మోసమని అర్థం. అనగనగా అంటే ఆయన అన్నాడు, ఆయన అనగా నేను విన్నాను, మళ్ళీ నేను అన్నాను, నేను అన్నది ఆయన విన్నాడు, ఆయన అన్నాడు, ఇంకొక ఆయన విన్నాడు, ఆయన అన్నాడు. ఎట్లా అనగా 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 ఏమొచ్చింది? అనగనగా వచ్చింది. మీకు అర్థమైందా?
వాస్తవానికి ప్రారంభంలో ఏమి బైబిల్ అలాగ ఉండదు. అనగనగా ఒక రాజు, ఆ రాజుడికి 7 పిల్లలు, ఇలాగేం ఉండదు. మరి ఏముంటుంది? ఫలానా సంవత్సరంలో ఫలానా దేశంలో ఫలానా జాతికి ఫలానా పేరు కలిగిన రాజు ఉన్నాడు, ఆడిన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఫలానా రోజు చచ్చాడు. ఎంత క్లియర్గా ఉంటుంది బైబిల్. నీకు బొకడా బైబిల్లా కనపడుతుందా ఈ పొకోడగాడికి? ఏమండి, బాగా పిసికేసి వేసిన పొకోడలాగా ఉంటాడు వాడు. పొకోడా చూసారు ఎప్పుడే? మీరు తిన్నారా లేదా? ఆడొచ్చి బొకడా బైబిల్ అంటాడు. బైబిల్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వచ్చేంత వరకు ఎంత అప్డేట్స్ అయితే ఉన్నాయో, రానున్న దినాలలో అది ఎన్ని సంవత్సరాలైనా అన్ని సంవత్సరాలకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండేదే ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యం గొప్పతనం. ఒక సున్నైనా పొళ్ళైనా తప్పిపోవడానికి లేదు. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారు బైబిల్ చదువుతుంటే. మనసు పెట్టి చదవాలి. బైబిల్ అర్థం కాని వాడికి ఎలాగుంటుందంటే, నశించుచున్న వానికి సిలువను గూర్చిన వార్త వెర్రిగా ఉంటుంది, కానీ రక్షింపబడే పాపికి అబ్బా అది మహాత్యం అండి బాబు. అది అర్థమైన వాడు ధన్యుడి ప్రియులారా. దేవుణ్ణి చూస్తున్నాడు చూడండి. ఒక రాజు చచ్చిపోయాడు, ఇశ్రాయేలు రాజు. ఆయన ఎవరట? ఉజ్జియా చనిపోయిన రోజు. ఏం జరిగిందో చూడండి అమ్మ, చదవండి రా. అత్యున్నతమైన సింహాసనమునందు. అదేంటమ్మా అలాగున్నారు? ఏమండి, ఇది పాత నిబంధన గ్రంథంలో కదండి, అప్పటికి ఇంకా యేసు రాలేదు కదండి. ఇప్పుడు వచ్చిపోయాక ఏమైనా ఉంటే చెప్పండి అంటారేటి? మార్కు సువార్త, మార్కు సువార్త చివరి అధ్యాయం చూడాలి ప్రియ. అంటే ముందేం చెప్పాడు ఆయన? 15వ వచనంలో శిష్యులకి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షించబడబోదు, లేకపోతే పోతాడు. చెప్పాల్సిన బాధ్యత అయితే మీది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చేశాడు? 19వ వచనం, ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు, తొట్లో లేడా ఇంకా, పాకలో లేడా ఇంకా, నరావతారిగా లేడా ఇంకా, మనిషిగా లేడా? లేడు. మరి ఎక్కడున్నాడు? పరలోకమునకు చేర్చుకొనబడి అదే అత్యున్నత సింహాసనం. దానికంటే ఉన్నతమైన సింహాసనం మరొకటి లేదు. వైట్ థ్రోన్, అదే అత్యున్నత సింహాసనం, ధవలా సింహాసనం. పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఈయన శిశువై ఉన్న యేసేనా మాటారేటమ్మా? ఇప్పుడు మీరు చదువుకున్న 16, 19 మార్కు సువార్తలో ఉన్నది శిశువైన క్రీస్తు గురించేనా వ్రాయబడింది? అవును. ఇప్పుడు సింహాసనం మీద ఎలాగున్నాడో చూడండి యేసు ప్రభు. అర్థమవుతుందా? అది చూస్తే ఆయన నిజ స్వరూపం ఏంటో మీకు అర్థమవుద్ది. రండి మళ్ళీ వద్దాం వెనక్కి. ఆ అత్యున్నత సింహాసనం మీద ఉన్న ఆయన కాదా అనే క్లారిఫికేషన్ కోసం 16, 19కి తీసుకొచ్చాను మిమ్మల్ని. అర్థమవుతుందా? కూర్చున్న ఆయన ఎవరంటే అక్కడ మళ్ళీ చదువు 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత అత్యున్నత సింహాసనం మీద ఎవరున్నారో అని చెప్పడానికి అక్కడికి వచ్చాను. అక్కడే వ్రాయబడిన మాట, ప్రభువు ఆసీనుడు. చిన్న అక్షరాలు ఉన్నాయా పెద్ద అక్షరాలు ఉన్నాయా? ప్రభు అనేది పెద్ద అక్షరాలా? మీ గుడ్లు పేలిపోను. సరిగ్గా చూడండి, ఏమున్నాయి ప్రభు అనే పదం? చిన్నయా పెద్దయా? అర్థమైంది మీకు? లోకా సువార్త చిన్నవి కదా. మరి ఆయన ఎవరో అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకీ యెహోవాయా యేసు ప్రభువా అది తెలియాలి కదా మనకి. అందుకనమాట తీసారా? 2:11 చదివండి లోకా సువార్త. ఎక్కడున్నావమ్మా? అమ్మా నమస్కారం తల్లి. ఆ జోసఫ్ అన్న చచ్చిపోయాడు, కానీ లేకపోతే వచ్చి ఇసురో అనేవాడు. మిమ్మల్ని తిరగట్లు వేసి ఇసిరేవాడు. చదవండి లోకా సువార్త.
ఆగండి, ఎవరైనా ప్రభు అయిన క్రీస్తేనా? అక్కడ ప్రభు అయిన క్రీస్తు అన్న దగ్గర ప్రభు అనే పదం చిన్న అక్షరాల పెద్ద అక్షరాల? అబ్బే, బాగానే చూస్తున్నారు మీరు, బోధన కూడా నిద్రపోకుండా. రండి అయితే ఈ ప్రభు ఆ ప్రభు అది. ఇప్పుడు మన యేసు ప్రభు ఎక్కడున్నాడు? అత్యున్నత సింహాసనం మీద తండ్రి కుడి పార్శ్వమునందు ఆసీనుడై ఉన్నాడట. ఉంటే 6వ అధ్యాయానికి వచ్చిండి, ఇక మళ్ళీ అక్కడ ఉండకూడదు మీరు. ఆయన చొక్కాయి అంచులు యెరూషలేము దేవాలయాన్ని నిండుకొని పునాది వరకు ఆరేసినట్టుందట. ఇలా చూడండి ఒకసారి. ఆయన శిశువుగా వచ్చినప్పుడు ఆయనకు చుట్టడానికి సరైన గుడ్డ మొక్క లేదా. ఇంకా నువ్వు శిశువుగా, గుడ్డ మొక్కగా, పొత్తి గుడ్డగా, పొట్టి గుడ్డగా, రక్తపు గుడ్డగా, ఇంకా గుడ్డ మొక్కతోనే ఉన్నావు అనుకో, పోతావు. ఆయన నిజ స్వరూపాన్ని చూస్తే యేసు ప్రభు పరలోక సింహాసనంలో కూర్చుంటే ఆయన చొక్కాయి అంచు పరలోకము నుండి భూమి, ఆ భూమి మీద యెరూషలేము, యెరూషలేములో దేవాలయము, ఆ దేవాలయపు పునాదిని టచ్ చేస్తుందట. ఏంటది టచ్ చేసేది? సొక్కాయ అంచా. ఇప్పుడే ఉప్పాడు నుంచి వచ్చాం మేము. పవిటంచు అంటారు ఆడలో, బాగా తెలుసు కదా. ఏ అంచది? చీరంతా చూడం మనం, అంచు చూసే కొంటాం. లోపల ఎన్ని కన్నాలు ఉన్నా పర్లేదు, సిరిగిపోయినా పట్టించుకో, మనం ఇంటికి వచ్చాక తిట్టుకుంటాం. మనం ముఖ్యంగా ఏది నచ్చాలి? అంచు బాగుందా, జాకెట్కి కలిసిందా, అవి చూస్తాం అన్నమాట. అంచులు ఇష్టం కదా మీకు, బాగా మంచిదే. ఒట్టి అంచేనట. ఏమంచు? చొక్కాయి అంచు. ఎవరంచు? యేసు ప్రభు చొక్కాయి అంచు. లెంత్ ఎంత చెప్పగలరా మీరు? మీ అంచు 1 మీటర్ 2 మీటర్లో ఉంటుంది చీరంచు. మరి యేసు ప్రభు చొక్కాయి అంచు ఎంత ఉందో చెప్పగలరా? అదేటమలాగున్నారు. ఆయన పరలోకంలో కూర్చుంటే, ఇది ఇక్కడ కూర్చున్నాడండి. ఆయన కూర్చున్నాడా? ఇది పరలోకం, ఇది భూలోకం. ఈ చొక్కాయి అంచు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందంట. ఒట్టి అంచు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? పరలోకం నుండి ఎంత ఉంది ఒట్టి అంచే. ఇంకా పైన చొక్కాయి ఎంత ఉంటుంది? అదేంటంటే అలాగున్నారు. అసలు ఏమైనా మట్టి మెదడుకి, ఈ మస్తిష్కానికి ఎక్కుద్ది ఆయన ఆకారాన్ని పోల్చడానికి. ఎక్కలేక జ్ఞాని సొలొమోను అన్నాడు, అయ్యా నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టును. బంగారు దేవాలయాన్ని కట్టించిన సొలొమోను సైతం ఆయన నిజస్వరూపాన్ని చూసి మాట్లాడుతున్నాడు, ప్రభువా కలిగి ఉన్నది ఏది నీ లేకుండా సమస్తము నీ మూలంగా కలిగింది. అలాంటి సృష్టికర్త నిన్ను పట్టడానికి ఆకాశ మహాకాశాలు పట్టజాలం. ఎందుకంటే నీ అంచే ఎంత ఉందంటే ఇంకా నీ ఆకారాన్ని ఎలా పోల్చగలను? అద్భుతం కదా. ఆయన నిజస్వరూపం మనకు అర్థమైతే ప్రియులరా, నోరు తెరిచి ఆయన గురించి మాట్లాడడానికి భయపడతాం. చూడండి ఇంకా ఏమంటున్నాడు దయచేసి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. 2 రెక్కలతో, తన ముఖాన్ని 2 రెక్కలతో, కాళ్ళను 2 రెక్కలతో ఎగురుచు సైన్యములకు అధిపతియగు యెహోవా. చాలు ఒకసారి. ఏదో గొర్రె పిల్లని ఎత్తుకొని ఒక చేతిలో గొర్రె పిల్ల, ఒక చేతిలో కర్ర పుల్ల. అమ్మలారా, నాకు ఇంకా అక్కడే ఉండకండి, అది పోయింది ఆ సీను. అర్థమైంది మీకు? ఇంకా గొర్రె పుల్ల, కర్ర పుల్ల, అమ్మలారా, అయ్యలారా, నా కోసం ఆడకండి, ఇది లేదు. ఇంకా అది పోయింది. ఆయన ఇంకా అమ్మలారా, అయ్యలారా అక్కడే చూడకండి. గొర్రెలకు మంచి కాపరు అన్నందుకు గొర్రె పుల్లని నెట్టేశారు, ఆయన చేతులు కర్ర పుల్లు నెట్టేశారు. ఆయన ఏ గొర్రెకి మంచి కాపరు అనేది మాత్రం తెలియదు మనకి. మనమే ఆ గొర్రెలం. ఆ గొర్రెలం ఎవరమే? మనం ఆయన మేపడి, అది మ్యాటరు. మనం లెట్టాలి ఆయన సంకలో గొర్రె నెట్టేసాం మనం. అర్థం కాలా మీకు?
రైట్, విషయానికి రండి. ఇంకా అక్కడ చూడకండి, ఆయన ఇంకా మనిషిగా ఉండట్లేదు. ఆయన ఎవరో తెలుసా? ఎక్కడ రాయబడిన మాట? సైన్యములకు. అబ్బబ్బబ్బా, యేసుప్రభు ఎవరట? చెప్పాలి, ఆయన నిజ స్వరూపం చెప్తున్న ఈ రాత్రి నేను. యేసు ప్రభు పండగ చేసుకుంటున్నారు కదా, ఆయన ఎలాగుంటాడో తెలియకుండా పండగ చేసుకుంటే ఏమండి, పెళ్ళి కొడుకు ఎలాగుంటాడో చూడకుండా పెళ్లి చేసుకున్న అమ్మాయిని చూశారు మీరు? మాట్లాడేటండి. పెళ్ళి కూతురు ఎలాగుంటుందో చూడకుండా పెళ్లి చేసుకున్న అబ్బాయిని చూశారు మీరు? ఈ రోజుల్లో అయితే ఉండరండి. ఒకప్పుడు ఉండేవాళ్ళేమో, మా అమ్మ బాబు చూశారు కదండి, వాళ్ళకి నచ్చితే నాకు చచ్చినట్టు అని పెళ్లి చేసుకునేవాళ్ళు, చచ్చినట్టు చేసుకునేవాళ్ళని చూసాం. కానీ ఈ రోజుల్లో మాత్రం అలాగా అమ్మ బాబులు చూడకుండానే చేసేసుకుంటున్నారు. ఎందుకులే పాపం వాళ్ళకి అంత పని ప్రయాసం అని, అమ్మ నాన్నని ఎందుకులే కష్టపెట్టడం అని ఈ మధ్య ఫేస్బుక్లో పెళ్ళిళ్ళకి అయిపోయినాయి. పెళ్ళిళ్ళు ఇలాంటి వేదికల్లో చేసుకోవట్లా. రక్త సంబంధులు బంధువులు పిలుచుకొని సాంప్రదాయబద్ధంగా చేసుకోవట్లేదన్నమాట. అన్నీ మాధ్యమాల్లోనే జరిగిపోతాం. మరి అలా చూడకుండా చేసుకుంటామా? యేసు ప్రభు నిజ స్వరూపం తెలియకుండా మీరు ఆయన్ని ఎలా నమ్ముతున్నారండి బాబు? ఆయన ఇప్పుడు రాయబడిన మాట, ఆయన నిజ స్వరూపం ఏంటట? చదవండి, చదివేసేయండి. సైన్యములకు అధిపతి అంటే అర్థం ఏంటి? సైన్యాన్ని నడిపించే నాయకుడు. వినాలి, భూమి తిరుగుతుందంటే ఎవరు నడిపిస్తున్నారు దాన్ని? సైన్యములకు అధిపతి. ఎవరైనా? పాత నిబంధనలో ఆయన నామము యెహోవా. క్రీస్తుకు తప్ప ఆ నామం మరొకరికి ఎవ్వరికైనా ఇవ్వలేదు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మంచు పడాలన్నా కూడా ఎవరు పడమంటే పడుద్ది? ఇప్పుడు సైన్యాలు, ఆయన సైన్యం ఏంటి? భూమి ఆయన సైన్యం, సూర్యుడు ఆయన సైన్యం అంటే అగ్ని కదా, వాయువు గాలి ఆయన సైన్యం. అంటే ఈ విశ్వములో ఉన్న శక్తులన్నీ కూడా కదులుతున్నాయి. ఇవన్నీ కదులుతున్నామంటే ఎవరు సెలవిస్తే కదలాలి, ఎవరు సెలవిస్తే ఆగాలి. చెప్పండి. నువ్వు ఇంకా బుల్లి బాలుడు, బుజ్జి బాలుడు, జోలపాట్లు వాడతావా? బాలుడుగా లేడు ఆయన. ఆయన సెలవిస్తుంటే శక్తులన్నీ ఏమవుతున్నాయి? కదిలిపోతున్నాయి. యోబు గ్రంథం చూడండి ఒక్కసారి ప్రియులారా, ఎంత మంచి మాట వ్రాయబడిందో అక్కడ. యోబు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం నుండి టక్క టక్క చదవాలి, నా టైం అయిపోయింది. దీనిని బట్టి దేవుడి నిజ స్వరూపం మీకు తెలిస్తే గుండె బద్దలాసిపోద్ది అన్నాడు చూడండి, అక్కడ మండిపోద్ది అన్నాడు చూడండి, అక్కడ 37:1 చూడండి. దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది. ఆయన స్వరగర్జనమును వినుడి, ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వనిని ఆలకించుడి. ఆకాశమంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును, భూమ్యాంతముల వరకు తన మెరుపును కనబడజేయును. దాని తరువాత ఉరుము ధ్వని గర్జించును. ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు అది మెరుపును నిలిపివేయును, వేయుడు. తర్వాత చూడండి, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. తర్వాత మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. దేవుడు చేస్తున్నాడు చూడండి. భూమి మీద నీవు భూమి మీద పడు అని మంచుతో చెబితే, నీవు భూమి మీద పడు అని వర్షముతో చెబితే, ఆ మహావర్షముతోనూ ఆ మహామంచుతోనూ ఆయన ఆజ్ఞయించుచున్నాడు. ఆయన జీవితేనే పడుతున్నాయి. మనం చల్లగాలి, పుల్లగాలి, పిల్లగాలి అంటాం చూసామా? అది దాని అంతటా అది వచ్చేస్తలేదు. ఎవరు పంపిస్తున్నారు? అది మ్యాటరు. మంచు నువ్వు పడమంటే పడుతుందా ఏంటి? ఎవరు పడమంటే పడుతుందంట? మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకొనున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. జంతువులు వాటి గుహలో చొచ్చి వాటి బిలములో వసించును. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. చలికాలంలో ఉన్నాం కదా, వచ్చును చచ్చునంటే దాని అంతటా అది వచ్చేస్తుందేటి? ఎవరు చెబితే రావాలి? అది వినాలి మీరు జాగ్రత్తగా. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును, దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలము పైభాగమంతయు
గట్టిపడును, మరియు ఆయన దట్టమైన మేఘములను జలములతో. మేఘాలలోకి నీళ్లు వెళ్ళాలన్నా, మేఘాలు వచ్చి సముద్రపు నీటిని స్వీకరించాలన్నా ఎవరు చెబితే చెయ్యాలి అంటే సమస్తాన్ని నడిపించే ఎవరంటైనా సైన్యములకు అధిపతి. గుడ్డముక్క లేనోడు కాదురా దిక్కుమాలనోడా, వండటానికి కొంపలేనోడు కాదురా దిక్కుమాలనోడా. ఎలా కనపడుతున్నాడు నీకు యేసు ప్రభు? నీవింకా నరావతారిగానే చూస్తున్నావా? ఎందుకంత సులకం నీకు? నీకు పిలకొచ్చిందంటే ఆయన సలువే, నీకు ఆ గోసి గుడ్డొచ్చిందంటే ఆయన చనువే. ఆయన పర్మిషన్ లేనిది నీకు అసలు నువ్వు లేవు. గొర్రెలు 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 ఇది ఒకటి అయిపోయింది ఫ్యాషన్. ఎస్, మేము గొర్రెలమే కాదండమా? మనం గొర్రెలవా కాదా? మేము గొర్రెలమే. గడ్డి తినే గొర్రెలం కాదు, వాక్యం తినే గొర్రెలం. ఆయన మేపిడి తొక్క తీసేస్తాం. చూడండి బైబిల్ ఎవరు రాయబడిందో. అంత సర్వలోక సైన్యాధ్యక్షుడైన యేసు ప్రభు మరియమ్మ నడిపించుండదా చేయబట్టుకొని? అమ్మా మరియమ్మ గారు యేసు బాబు నడిపించుండదా అంటే, ఒకరు నడిపిస్తే నడిపించి బాలుడుగా వచ్చాడు. ఎవరో? సర్వలోకాన్ని నడిపించే సర్వ సైన్యాధ్యక్షుడు. ఒకరు నడిపిస్తే నడిపించే బాలుడుగా వచ్చాడు. ఇంకా ఆయన అవతారం గురించి మాట్లాడాలంటే బుర్ర పేలిపోద్ది మనకి. ఇప్పుడు ఒక ఆయన చూశాడని చెప్పాను కదా, ఎవరైనా ఏమ్మా? అదేటమ్మా యశ్య కదమ్మా, యశ్య గారు కదా చూశారు. ఉజ్జియా చచ్చిపోయాడు కదా బాబు, మళ్ళీ బతికించేశారు ఏట ఆయన్ని. రాజు చచ్చిపోయాడు. ఇప్పుడు దర్శనంలో చూసింది ఎవరు? యశ్య గారు. ఇంకక్కడ రాస్తాడు సర్వలోకము ఆయన మహిమతో అంటే సర్వలోకం అంటే లోకములు, ఈ లోకంలో ఉన్న ప్రతి అణువులో ఎవరి మహిమ ఉంది చెప్పండి. రేపు పొద్దున ఈ వీడియో వస్తుంది కదా, ఇప్పుడు బాబు వీడియో తీస్తున్నాడు కదా, ఇప్పుడు వీడియో తీసే వాళ్ళందరూ అయ్యి బాబు మళ్ళీ తీసాడే బాబు అంత నా బాబే అంటే ఏమంట, ఇదంతా ఎవరి మహిమో తెలుసా? నీ పేరు ఏంటనా? ఇదంతా ఎవరి మహిమో తెలుసా? శివాజీ మహిమ. వీడియో తీసింది ఎవరు? ఆయన. అవును కదా? అయ్యి బాబు డెకరేషన్ బలి చేశారండి అని అంటే అది ఎవరి మహిమ? చేసిన వాళ్ళ మహిమ. అలాగా సర్వలోకము ఎవరి మహిమతో నిండుందట అంటే అర్థం ఏంటి? మనము తినే ప్రతి మెతుకు ఎవరిది? ఆయన మహిమ లేకపోతే ఆ మెతుకు కూడా తయారవదు. మనం ఏమన్నా మెతుకును సొంతంగా తయారు చేయగలవా? బీపి గింజని అంటే సర్వలోకం ఎవరి మహిమతో నిండుంది? కానీ అవని అంతా ఆయనదే, కానీ ఆయనకు స్థలం లేదు. సర్వలోకం అయిందే, కానీ శిశువు వచ్చేసరికి ఏమీ లేదు ఆయనకి స్థలం. దగ్గరగా ఉన్నాడు, శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభుకు దగ్గరగా ఉన్నాడు, ప్రియమైన శిష్యుడు కదా. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మరియమ్మను కూడా ఆయనకి అప్పగించి వెళ్ళిపోయాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహాను చూపించి ఆయన చూస్తున్నాడు. ప్రకటనల గ్రంథం అందరూ ఓపెన్ చేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రకటనల గ్రంథం తీసారా? 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరం ఏమిటోనని చూడా తిరిగి ఏదో వినపడిందంట. అప్పుడు ఇలా తిరిగి చూశాడంట. ఎవరో? శిష్యుడైనా యోహాను. తిరిగి చూస్తే ఎవరిని చూస్తున్నాడు? యేసు ప్రభుని. వినాలి, శిశువుగా లేడు, ఇంకా వెళ్ళిపోయాడు. ఆయన చాలా రోజులు అయిపోయింది. ఆ మొదటి శతాబ్దంలోనే చూస్తున్నాడు ఆయన ఒరిజినల్ స్వరూపాన్ని. ఈ పిచ్చోడు ఎవడో బైబిల్ దేవుని స్వరూప స్వభావాలను రాసేస్తే నమ్మేయకండి. వాళ్ళకేం తెలుస్తుంది? బైబిల్ దేవుని నిజ స్వరూపం బైబిల్లో ఉంటుంది, ఆడు రాసిన పుస్తకంలో ఎందుకు ఉంటుంది? చూడండి, భక్తుడు చూశాడు, సమీపస్తుడు చూశాడు. కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేం అన్న భక్తుడేనా? ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన సందర్భం. స్వరం వినబడిందంట, శబ్దం వినబడిందంట, మాట వినబడిందంట. వెనక్కి తిరిగి చూస్తే 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని నేను చూశాను. ఇలా చూడండి, ఎన్ని స్తంభాలు అమ్మా?
ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయి? మళ్ళీ మన మాట మామూలు కరెంటు స్తంభాలు చెప్పండి. దీపస్తంభాలు ఇవి కూడా లైట్ని దీపమే కదా తెలుగులో అంటారు. దీనికి ఒక లైట్ ఉంది, దానికి ఒక లైట్ ఉంది, దానికి ఒక, ఈ లైట్లు కట్టినండి ఒక 5 అనుకోండి. ఇవన్నీ దీపస్తంభాలేనా? కొంచెం అనండి ఏదో ఒకటే. రైట్. ఇప్పుడు ఏంటి ఈ లోహం ఏంటి చెప్పండి? ఈ లోహం ఏంటండి? స్టాండ్, స్తంభం లోహం. మరి యేసు ప్రభు దగ్గర ఉన్న దీపస్తంభాలు ఏ లోహము? అక్కడే చదవండి. సువర్ణం అంటే నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణం, అదే? అది కాదు. ఏంటిది? బంగారం. అర్థమైందా? మీ ఇంటి ముందు ఒక బంగారు స్తంభం ఉందనుకో, ఇంక అసలు నిన్ను ఎవడైనా పట్టుకోగలడా? ఏ అలాంటి స్తంభాలు ఎన్ని ఉన్నాయి ఆయన దగ్గర? వీడేమంటాడు? వచ్చేస్తాడు. దేవుడు అంటే రిచ్గా ఉండాలి. దేవుడు ఎలాగ ఉండాలి? ఆయన రిచ్చిడికి ఏం తెలుసండి? ఆయన దగ్గర ఉన్న స్తంభాలు ఏటట? స్తంభాలే బంగారం, వీధులే బంగారం. ఆయన ఛాతి మీదనున్న ఆ శిరస్త్రాణం కానివ్వండి, లేదంటే దేహానికి వేసుకునే ఆ రక్షణ కవచం కానివ్వండి, మీరు బైబిల్ చదివితే మతిపోద్దండి, మొత్తం బంగారమే. మొత్తం బంగారమే. చూడండి ఆయన గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన దగ్గర ఉన్న దీపస్తంభాలు బంగారం అన్నాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని, ఎక్కడికంట? పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం అంటే నిలువు టంగి ధరించుకొని, నిజ స్వరూపం చెప్తున్నాడు చూడండి. రొమ్మునకు బంగారు దట్టి. ఏది నీకుందా? నీకు మెళ్ళ ఏమైనా చిన్న బిల్ల ఉంటుందేమో, సిగ్గు బిల్లాగా. ఆయనకి ఒళ్ళంతా ఏటట? గాడు అంటే, దేవుడు అంటే రిచ్గా ఉండాలండి. మరి రిచ్గానే ఉన్నాడు కదా. నీకు చూస్తే, నీ కళ్ళతో చూస్తే రిచ్నెస్ అంటే ఏంటి అనేది కనబడుతుంది. ఇంకేమన్నాడు? ఆయన తల వెంట్రుకలు అంటే నువ్వు చూసి నీ నల్లవి అయ్యి ఉంటాయి. అర్థం అవుతుందమ్మా నా భాష? నువ్వు చూస్తే ఆ మనిషిగా పుట్టాడు కనుక, నరుడుగా పుట్టాడు కనుక, శిశువుగా పుట్టాడు కనుక చూస్తే నువ్వు చూసి ఎలాంటివి చూసి ఉంటావు? నల్లవి చూసి ఉంటావు, డమ్మి. కానీ ఒరిజినల్గా ఆయన తల వెంట్రుకలు ఎలా ఉంటాయి? తెల్లవి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నిజ స్వరూపం అర్థమవుతుందా? మీకు అర్థమైందా? అర్థమవుతలేదా? చూడండి. ఆయన తల వెంట్రుకలు తెల్లనివి, ఉన్నిని పోలినవై, హిమమంత అంటే మంచు, హిమమంత మంచు కట్టలు ఉంటాయి చూసారా, అంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల. నువ్వు చూస్తే ఏం చూసి ఉంటావు? ఆయన నేత్రాలు ఏటమ్మా అలా ఉన్నారు? నువ్వు చూసిన నల్లగుడ్డు, అసలు ఎడ గుడ్డే లేదు. ఏముంది? అది మండే అగ్నిజ్వాల. ఏంటది? ఆయన నేత్రాలు. సూర్యుని చూడగలవా? ఆయన కలిగించిన సూర్యున్నే చూడలేకపోతే ఆయన కళ్ళల్లో కళ్ళెటు చూస్తావా? నీ కళ్ళు పేలిపోను, పోతాయి. పోయినాయి ఒకడే. అలాగే సౌలుగా ఉన్నప్పుడు ఆయన సంఘాన్ని హింసిస్తుంటే, ఇప్పుడున్న ఈ రవిడి ఆకురౌడీలు ఎందుకు పనికొస్తారు? సౌలు ముందు సౌలు ప్రభుత్వం దగ్గర పర్మిషనే తెచ్చుకున్నాడు. ఏం చేయడానికి? ప్రార్థన చేసే ప్రతి వాడిని వేసేయడానికి. తీసుకొచ్చి స్త్రీలని పురుషులని తేడా లేకుండా గుర్రాలకు కొట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. అలా సంఘాన్ని హింసించడానికి బయలుదేరిన వాడే ఒకనాటి గొప్ప రవిడి, గొప్ప హంతకుడు, గొప్ప పాపి, గొప్ప క్రీస్తు విరోధి. దమస్కుకు బయలుదేరాడు. మార్గ మధ్యలో దబ్బని పడిపోయాడు. ఏం చేశాడు? యేసు ప్రభువు నిజ స్వరూపాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? బోర్ల పడ్డాక అన్నాడు, ఎవడహో నువ్వు ప్రభువా అంటే అప్పుడు చెప్పేశాడు, నీవు హింసించుచున్నా యేసురా నేను, ఇదిరా నా నిజ స్వరూపం. నన్ను చూస్తే నీ కళ్ళు పనిచేయవు, ఎందుకంటే నేను లోకానికి వెలుగై ఉన్నాను.
దేవుడు వెలుగై ఉండెను. అదే యోహాను గారు రాస్తారు, మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును తట్టుకోలేవు నువ్వు. కళ్ళు పేలిపోయినాయి. మరి ఏం చేయను ప్రభా, తప్పు అయిపోయిందంటే, ఎల్లు తిననబడిన వీధిలో అననీయనే దైవదాసుడు ఉంటాడు, వెళ్ళి ప్రార్థన చేయించుకో, కళ్ళు వస్తాయి పో. దెబ్బతో ముసుగు కప్పిన బయళ్ళు, ఆ మత ఛాందస్సం మొత్తం దిగిపోయినాయి. ఆ తర్వాత మొదలెట్టాడు ఏ దేవాలయాల్లో అయితే హింసించడానికి వెళ్ళి హింసించాడో మళ్ళీ అదే దేవాలయానికి వెళ్ళిపోయి ఏమంటున్నాడు తెలుసా? యేసే దేవుడు, నేను సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాను, నేను మృత్యుంజయుడైన యేసును ప్రకటిస్తున్నానంటే, ఒరే నిన్నటి వరకు కూడా ఈడు ఆ యేసు మతానికి వ్యతిరేకం కదరా, ఈడొచ్చేంటి మళ్ళీ యేసే దేవుడు అంటాడు. ఈడు ఇంతకీ నిజంగా మారాడా, లేకపోతే మనలో ఉన్న క్రైస్తవులు ఎవరో గుర్తించడానికి వేషం వేశాడా? అంత తొందరగా నమ్మలేదండి, కానీ ఒప్పుకున్నాడండి. నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుణ్ణి, ప్రధానుల్లో నేను ప్రధాన పాపుల్లో నేను ప్రధాన పాపి, నాకంటే భయంకరమైన పాపిస్తాడు. అలాంటి సౌలును పౌలుగా మార్చిన దేవుడు ఈరోజు మన భారతదేశంలో, మన రాష్ట్రాల్లో ఉన్న క్రీస్తు విరోధులను మార్చునుగాక. ఆయనకు అసాధ్యమైందేముందండి? అదే మన ప్రార్థన. అలా చచ్చిపోవాలని మనం ప్రార్థించట్లా, దేవుడు వారిని మార్చును గాక. చూడండి, చూస్తున్నారు, అదిగో ఆయన చూస్తున్నారు, ఆయన నేత్రాలు అగ్ని జ్వాలలో. ఆయన నిజమైన యేసు. ఇంకా పటాలలో బొమ్మల్లో చూడకండి, మట్లో చూడకండి. ఇంకా ఏమన్నాడు చూడండి, ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడి మెరయిచున్న అపరంజితో సమానము. ఆయన కంఠ స్వరము, అమ్మలారా అయ్యలారా తండ్రి వీరేమి చేయుచున్నారు. అలా లేదు. మరి ఎలా ఉందంట? ఆయన కంఠస్వరము ఒరిజినల్గా ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. విస్తారమైన జల ప్రవాహపు ధ్వని వలె. ఇది ఉప్పాడు ఉంది కదా, బీచ్ దగ్గర అలల దగ్గరికి వెళ్ళి నిలబడండి, ఓ చిన్నపిల్ల నువ్వు ఇక్కడ కాకత్త నా పిల్లకి వినపడి సావదు. ఎందుకని? గోలది. ఏటు ఒడ్డునున్న అలగోలకే మన శబ్దం మనకి వినపడకపోతే, విస్తారమైన జల ప్రవాహం అంటే భూమి మీద నీళ్ళన్నీ ఒక్కసారిగా వచ్చి ఎగసిపడితే ఒక్క ఉరుము వలె శబ్దము వస్తూ ఉన్నప్పుడు, మెరుపు వలె శబ్దం వస్తూ ఉన్నప్పుడు, గాలి వలె శబ్దం వస్తూ ఉన్నప్పుడు, మొత్తానికి అలా కంపించినప్పుడు ఎలాగుంటుంది? వినగలమా మనం? ఆయన గొప్ప శబ్దం అది. ఇంకా అంటున్నాడు చూడండి, ఆయన తన కుడి చేత్తో, ఏటమ్మా నా వైపు చూడండి, ఎన్ని నక్షత్రాలు పట్టుకున్నాడు? ఏ చేత్తో? మీరు ఒక నక్షత్రాన్ని పట్టుకోండి 2 చేతులతో. నక్షత్రం అనగానే ఇప్పుడు మనకు కనబడేది బుజ్జిగా ఉంది, బుల్లిగా ఉంది. ఈ చిన్నప్పుడు అనుకునేవాళ్ళు, అక్క అది నాది, ఆ పక్కన నీది, ఈ వెనకాల మా అమ్మదే. చిన్నప్పుడు ఎల్లి కాతలు పడుకొని నులక మంచం మీద ఆరు బయట ఊసుపాక లెక్క పెట్టుకుంటూ ఉంటాం మనం. పెద్దోళ్ళు అంటూ ఉండేవాళ్ళు, లెక్కెట్టకండి సూర్యుడికాయలు వస్తాయని. మీకు వచ్చిన ఎప్పుడైనా ఉత్తి మాటలు అవన్నీ? సొక్క లెక్కెడితే సూర్యుడికాయలు వస్తాయి ఎవరు చెప్పారండి మీకు? ఉత్తి మాటలండి అవన్నీ. రండి, ఎక్కడ ఉన్నాం మనం? నక్షత్రాలు మనం పట్టుకోగలమా? 11 లక్షల భూములు కలిపితే ఒక నక్షత్రం. ఆ సైజు అది. అలాంటి సైజులను ఎన్ని పట్టేసుకున్నాడు ఆయన? అంటే ఆయన చెయ్యి ఎంత ఉంది? వట్టి కొడి చెయ్యే. ఇలాంటి లాగి పెట్టి కొట్టాలా, లేకపోతే ఇలాగనాలా? ఆ చేత్తో లాగిపెట్టి కొడితే బతుకుతామా? చూడండి ఇంకేమంటున్నాడు, ఆయన నోట 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు. చదువుమా. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉన్నది. టోటల్గా ఆయన మండే సూర్యుడితో పోల్చబడ్డాడు. వినాలి, ముగించేస్తున్నాను. యేసు ప్రభు ఒరిజినల్గా ఎలాగున్నాడు? మండే సూర్యుడు. రేపు సంక్రాంతి వస్తుంది, భోగి మంట వేసుకుంటాం కదా మనం. ఏ భోగి మంట వేసుకొని దూరంగా తిరుగుతున్నాం ఏంటి?
ఏమ్మా భోగి మంట అంటే పెద్ద మంటే కదా, దూరంగా ఎలా తిరుగుతున్నావేటి హా హూ అనుకుంటా. నువ్వు వేసుకున్న మంట దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోతే అర్థమైంది కదా. ఆయన మామూలు మంట మండే సూర్యుని వలే అన్నాడు. ఇది వలే అంటే ఏంటి పోలిక, ఒరిజినల్గా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవ్వడు ఈ శరీరంతో ఆయన్ని చూడనేరడు, చూడలేదు. ఎంత అద్భుతం అంటే. ఇప్పుడు మొత్తానికి చూద్దామని తిరిగాడట. చూస్తే ఆ కాంతికి ఏమైపోయాడంట, చచ్చిన వాని వలి బోర్లో పడిపోయాడంట. ఎవరు ఒకప్పుడు వాటేసుకొని తిరిగాడు, మరి అక్కలారా ఆ యోహానేనా? మరి యేసు ప్రభు రొమ్మున నానుకున్న యోహాన్ అంటే వాటేసుకొని తిరిగినాయనే కదా. మరి ఇప్పుడు చూడలేకపోతున్నాడు ఏంటి? ఆ యోహానైనా చూసేది, ఆ యేసునైనా చూస్తున్నాడు. ఎస్, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి వాటేసుకొని తిరిగాడు, చెట్టపట్టలు వేసుకొని తిరిగాడు. నిజ స్వరూపాన్ని ఈ శరీరంతో మనం కళ్ళారా చూడలేం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు రెండో రాకడలో మళ్ళీ రానయ్యన్నాడు. ఈసారి శిశువుగా రాడు. బాస్ ఈజ్ బ్యాక్. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమన్నాను నేను ఇప్పుడు ఆఖరు చెప్పండి, ఏమన్నాను? బాస్ ఈజ్ బ్యాక్. ఎలాగా? రియల్ బాస్గా, బేబీగా కాదు. ఎలా రాబోతున్నాడు? బాస్ ఈజ్ బ్యాక్. మనని గుంటూరులో ఒక మెడికల్ ఆఫీసరు రాత్రి వేళ బాగా తలపాగా చుట్టేసుకొని, ముఖానికి దుప్పటి కప్పేసుకొని, స్వెటర్ వేసుకొని, చేతికి కట్లు కట్టుకొని, ఏమండి ఒనుగు తప్పోయాడంట అర్ధరాత్రి 12 గంటలకి ఇద్దరిని తీసుకొని. వెళ్ళేసరికి ఎవరు లేరు, సరిగ్గా పట్టించుకుంటలేదు. ఒక అరగంట చూసిన తర్వాత పక్కన వాళ్ళకి ఇంటి ఇచ్చాడు. హై బాబాయ్, ముసలోడు చచ్చిపోయేలా ఉన్నాడు, ఎవరు పట్టించుకుంటలేదేంటండి హాస్పిటల్లో అని అంటే, అప్పుడు ఓపీ సీట్ దగ్గర, ఈ టైంలో ఎవడొస్తాడండి, ఈ టైం వచ్చారు. హెడ్ నర్సు ఎంత కుందనగా మాట్లాడుతుందో, ఎంత బాధ్యతగా రిసీవ్ చేసుకుంటుందో వచ్చిన పేషెంట్ని. రండి రండి తీసిరండి, కర్మ ఈ టైం వస్తారా మొదలెట్టింది. బీపీ చూడాలి కదా మరి పేషెంట్కి, చూడలేదు స్టార్టింగ్. మీరు చూసారా? ఏటే చేయటేలాగా ముడుచుకుంటావేడే, తినగడా వీళ్ళు వేసేలా అక్కడే చూడాలి మనం కదా. పెట్టి అలకలు మరి ముసలోడు కదండి పేషెంట్. చూసి తీసుకెళ్ళిపో, వెయిట్ చేయించు, వెయిట్. నెక్స్ట్ ఏంటి? బరువు చూడాలి కదా. ఆ బరువు మిషన్ పనిచేయదాడా, కానీ బరువు చూడాలి. అక్కడ తీసుకెళ్ళారు. అలాగా మొత్తానికి రాత్రి అంతా 1 గంట సేపు తిరిగేసాడండి. స్టాఫ్ అందరూ కూడా ఎవరు సరిగ్గా బాధ్యత పనిచేస్తలేదండి. అంతా అయిపోయిన తర్వాత, మీ ఆఫీసర్ రాబోతున్నాడు, ఏదో చెక్కింగ్ ఉందంట, మిమ్మల్ని అందరూ ఒక చోట పోగవమన్నాడు అన్నాడు. 1 గంట అయిపోయింది. అందరూ ఒక చోట తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత ఈ పేషెంట్ని తీసుకొచ్చారు. ఏ పేషెంట్ని? ఈ ముసుగేసుకునే పేషెంట్ తీసుకొచ్చి ఒక్కొక్కటి తీస్తున్నారు అన్నమాట. ముందు తలకాయ తీసేశారు, ఆ తర్వాత మెడకాయ తీసేశారు, ఆ తర్వాత స్వెటర్ తీసేశారు, చివరాఖరికి మాస్క్ తీసేసరికి కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా అందరూ ఎలాగైపోతున్నారు. ఎలాగైపోతున్నారేంటి? ఎందుకు అయిపోయారు? పేషెంట్ లాగా చూసావా? ఏమండి, పేషెంట్ లాగా కనపడ్డా? యేసు ప్రభు రెండో రాకడలో రాబోతున్నాడు. పేషెంట్ లాగా కాదు, బాస్ లాగా రాబోతున్నాడు. ఆ రోజు ఆయన బూతులాన్నోళ్ళు, ఆయన ఎగతాళి చేసిన వాళ్ళు, ఆయన తోలనాడిన పలపార్వతక్క, అక్క కూడా మారు మనసు పొందాలి. ప్రార్థన చేయండి. తమ్ముడు లలిత్ కుమారు, తమ్ముడు కరుణాకర, సుగుణ, మన తాతయ్య దాస్ తాతయ్య, రాధా మనోహర్ దాస్ తాతయ్య. తాతయ్య చాలా పెద్దోడు, ఆయన అలా ఉంటాడు. కానీ
వీళ్ళందరూ కూడా మారు మనసు తొందరగా పొందాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే పొందలేదనుకో బాస్ ఈజ్ బ్యాక్. ఆ రోజు ఇంటికి వెళ్ళి చదవండి, నేను చెప్పినందుకైనా 1వ అధ్యాయం 7 వచ్చిన ప్రకటనల గ్రంథంలో రొమ్ము కొట్టుకుంటారట. ఏం కొట్టుకుంటారట? దొమ్మలు, గుండెలు బాదుకొని చావాలట. ఏటి ఇలాంటి మహనీయున్నే మేము తోలనాడిందే, ఇలాంటి మహాశక్తిన మేము బూతులాడిందే, ఇలాంటి గొప్ప దైవాన్నా మేము తృణీకరించిందే, అయ్యో 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 అని గుండెలు బాదుకునే రోజు రాబోతుంది. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ ఉగ్రతకు మీరును నమ్మని అనేకులు పంపులు పొందుకుండగా, నరకానికి వెళ్ళకుండగా దేవుడున్న మహాలోకానికి చేరాలని మనసారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ఇంతకు మించిన గొప్ప క్రిస్మస్ సందేశం మీ అన్నయ్య దగ్గర లేదు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. అందించినటువంటి దేవుని దాసులకు అందరము కూడా మరొకసారి చప్పట్లు కొడుతూ ఆనందపడదాం, మరోసారి చప్పట్లు కొడుతూ సంతోషించుదాం. నిజమైన క్రిస్మస్ ఆనందం మనం చూపించినటువంటి దేవుని దాసుల ద్వారా పరిశుద్ధాత్మదే మనతో మాట్లాడించగా నిజమైన సత్యమైన వాక్యం మనం తెలుసుకున్నాం ఈ రాత్రి. కనుక ఇంకా కూడా అందరూ కూడా చాలా సమయం అవుతుంది కాబట్టి ఇంకా ముందుకు కొనసాగిపోదాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు పెడదాం, చప్పట్లు పెడదాం, చప్పట్లు ఆనందించుదాం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను, హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టాను, హల్లెలూయా, క్రీస్తు మన గ్రామంలో పుట్టాను. హల్లెలూయా. అభిషేక్ గారు ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు ప్రభా. నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. ఈ దినాన ప్రభా, ఈ క్రిస్మస్ వేడుక, ఈ క్రిస్మస్ ఆరాధన ప్రభా, నీ చిత్తములో ప్రభా ఎంతో నైనా ఘనముగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభా. నీ దాసులు ప్రభా, దైవజనులు చక్కని వర్తమానాన్ని ప్రభా ఈ దినాన ప్రభా
నీ దాసుని ద్వారా అందించారు నాయన. ప్రతి హృదయాలలో ప్రభువా వాటిని నింపుకొని ప్రభువా మంచిగా నాయన నూరంతులుగా ఫలించే కృపద ఇచ్చి ప్రభువా నీ పనిలో ప్రభువా నమ్మకముగా విశ్వాసముతో పనిచేసిన వారు ప్రభువా రెట్టింపు సన్మానానికి అర్హులని ప్రభువా నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ప్రభువా ఇదిగో దైవజనులను సంఘమంతా ప్రభువా సాల్వాతో ప్రభువా సన్మానించారు ప్రభువా. అయ్యా నీ దాసునికి ఇంకా ప్రభువా మంచి ఆరోగ్యం ఇచ్చి నీ ఆత్మాభిషేకమునిచ్చి ప్రభువా అనేక ప్రాంతాలలో అనేక పట్టణాలలో పల్లెలలో ప్రభువా నీ చేతిలో బలమైన సాధనముగా ప్రభువా మీరు వాడుకుని మహిమ పొందమని సంఘాన్ని సంఘ బిడ్డలను కుటుంబాలను ప్రభువా యవన బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాపాడమని యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ప్రార్థించిన దేవదాసులకు వందనాలు. మరి ఈ సమయంలో రాహుల్ బాబు యూట్యూబర్ అయ్యగారండి. థ్యాంక్ యూ సార్. మంచిది. మరి ఈ సమయంలో మన ఈ కార్యక్రమాన్ని